పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గునుపొడి శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం ఆఖరి సోమవారం త్రయోదశి సోమవారం కావడంతో తెల్లవారుజామున 3 గంటల నుండే స్వామివార్లకు ఆలయ అర్చకులు, వేద పండితులు పంచామృతాలతో అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులు కార్తీక దీపాలు వెలిగించి సోమగుండం చెరువులో వదులుతూ కార్తీక దామోదరుని స్మరిస్తూ ఆలయ ప్రాంగణంలో స్వామివారిని దర్శించుకునేందుకు క్యూ లైన్లో వేచి ఉన్నారు. ఆలయాలు శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. భక్తుల రద్దీ గురించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. దశకు చేరుకున్న క్రమంలో ఇటు పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న శైవ క్షేత్రాలు అయితే ఇప్పటికే భక్తులతో పోటెత్తిన పరిస్థితి అయితే ఉంది. ఇటు పశ్చిమ గోదావరి జిల్లా పంచారామ క్షేత్రాల్లో ప్రసిద్ధి చెందిన భీమవరం గునుపొడి శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి వారి ఆలయంలో అయితే ఇప్పటికే భక్తులు కార్తీక దామోదరుని స్మరిస్తూ సోమగుండం చెరువులో దీపాలు వదులుతూ ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడం ఇప్పటికే క్యూ లైన్లు వేసి ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు మనతో పాటు ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నారు. ఆయన కార్తీక మాసం కోసం అడిగి ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి, ఇప్పుడు కార్తీక మాసం ఈ 4 రోజుల పాటు ఇక్కడ స్వామి వారికి ఏ అభిషేకాలు చేస్తూ ఉంటారు, ఇటు భక్తులు కూడా ఎటువంటి పూజా కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు? శ్రీ అన్నపూర్ణ పార్వతీ సమేత ఉమా సోమేశ్వర జనార్దన స్వామి వారి దేవస్థానం, పంచారామ క్షేత్రం, సోమారామం, చంద్రప్రతిష్ఠ, ప్రధాన అర్చక స్వామి రామకృష్ణ శర్మ. ఈ ఆలయం పంచారామ క్షేత్రాల్లో ఒక ఆలయం. అలాగే ఇక్కడ ఈ 5 క్షేత్రాలని కూడా తారకాసురుని మెల్ల ఉన్న ఆత్మలింగాన్ని కుమారస్వామి ఛేదించగా అది 5 భాగాల కింద పడింది. ఇక్కడ భీమవరం గునుపొడి క్షేత్రం, అలాగే అమరావతి, ద్రాక్షారం, సామర్లకోట, ఈ 5 క్షేత్రాలను కూడా ఏకకాలంలో దేవతలు ప్రతిష్ఠ చేశారు. ఇక్కడ చంద్రుడు ప్రతిష్ఠ చేసిన కారణంగా పౌర్ణానికి అమావాస్య కూడా లింగాకారంలో చంద్రగాళ్ళు మారుతుంటాయి. పౌర్ణానికి లింగం తెల్లని తేజస్సుతో కాంతివంతంగా దర్శనమిస్తారు. అలాగే అమావాస్య వచ్చేటప్పటికి గోధుమలోకి మారి నలుపొచ్చలు వస్తాయి. ఈ స్వామివారి లింగంలో ఏకశిఖరంలో అన్నపూర్ణ అమ్మవారు, సోమేశ్వర స్వామి వారు ఉండడం విశేషం. ఇక్కడ ఎక్కడా కూడా భారతదేశంలో ఎక్కడా కూడా ఏకశిఖరంలో స్వామివారు, అమ్మవారు ఉండడం ఇక్కడే విశేషం. అలాగే ఇక్కడ క్షేత్రపాలకుడు జనార్దన స్వామి, అవ్వాలగా ఆంజనేయ స్వామి, నవగ్రహాలు, కుమారస్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సూర్యనారాయణమూర్తి ఇత్యాది ఆలయాలన్నీ ఉన్నాయి. ఈ క్షేత్రాన్ని ఈ ఆఖరి రోజు, ఈవేళ కార్తీక 4వ సోమవారం, ఈవేళ ఆఖరి సోమవారం కాబట్టి తెల్లవారుజామున 2:30 గంటల నుండి కూడా వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకుంటూ హరహర మహాదేవ అనుకుంటూ స్వామివారిని దర్శించుకుని దర్శన భాగ్యం పొందుతున్నారు. అలాగే ఈ రోజు ఉదయం బ్రాహ్మీకాల ముహూర్తం ముందు స్వామివారికి ఏకాదశ వార మహారుద్రాభిషేకంతో ప్రారంభమై స్వామివారికి వివిధ రకాల ఫలోదకాలు, పుష్పోదకాలతో స్వామివారికి విశేష అభిషేకం జరుగుతుంది. అలాగే స్వామివారి దర్శనార్థము స్వామివారి సాయంకాలం వరకు, ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు కూడా స్వామివారికి అభిషేకాలు నిర్వహించడం జరుగుతుంది. తదనంతరం స్వామివారికి అత్యంత వైభవంగా స్వామివారికి అలంకరణ చేసి స్వామివారికి మహానివేదన కార్యక్రమం, అలాగే ఆకాశ దీప కార్యక్రమం, అలాగే మరియు సాయంకాలం ధూపసేవ, నీరాజన కార్యక్రమాలు పూర్తయిన తర్వాత స్వామివారు, అమ్మవారు, అలాగే జనార్దన స్వామి, లక్ష్మీదేవి అమ్మవారు కూడా గ్రామోత్సవంలో పాల్గొంటారు. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో ఈ రోజు కార్తీక మాసంలో త్రయోదశి కావడంలో కూడా ఇది ప్రాముఖ్యత ఏంటంటారు? ఈ రోజు త్రయోదశి కూడా కలిసి వచ్చింది స్వామివారికి. ఈ రోజు నందీశ్వరాభిషేకం కూడా చాలా చోట్ల జరుగుతూ ఉంటాయి. నందీశ్వరాభిషేకము, ఈశ్వరాభిషేకం కలిపి ఏకకాలంలో చేసుకోవడం వల్ల మహాపుణ్యం దక్కుతుంది. అలాగే ఇక్కడ క్షేత్రంలో కూడా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అలాగే తదనంతరం స్వామివారికి ఆ అనుకూలమైన వాతావరణం చూసుకుని స్వామివారికి నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. మనతో పాటు ఆలయ చైర్మన్ గారు కూడా ఉన్నారు, ఆయన కూడా మాట్లాడించే ప్రయత్నం. చెప్పండి, ఈ రోజు సుమారు ఇక్కడ కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో ఇప్పటికి భక్తులు సుమారు ఈ రోజు ఎంతమంది స్వామివారిని దర్శించుకునే పరిస్థితి ఉందంటారు? ఓం నమ శివాయ. కార్తీక మాసం ప్రారంభమైన 4 రోజులు అవుతుంది. ఈ 4 రోజుల నుంచి కూడా వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకోవడం, అలాగే రోజు వ్రతాలు, పూజలు, యజ్ఞాలు, యాగాలు జరుగుతున్నాయి. నిరంతరం కూడా వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకోవటం, అలాగే స్వామివారికి ఆశీస్సులు ఉండాలని వీరి భగవంతుడు కోరుకుంటున్నాను. అలాగే ఈ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులందరూ సహకారం, అలాగే కుటుంబ నాయకుల సహకారం, ధర్మకర్తల మండలి అందరూ సహకారం, వీళ్ళందరూ సహకారం తీసుకుంటూ నిరంతరం వచ్చినటువంటి అందరికీ కూడా భోజన సదుపాయాలు ఏర్పాటు చేయటం,
అలాగే పాలు పంపిణీ కార్యక్రమం జరపడం, అందరికీ నీళ్లు సదుపాయం ఏర్పాటు చేయడం జరగడం, అన్ని విధాల దాతల సహకారం, అందరూ స్థానిక నాయకుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేశామని ఈ సభాముఖంగా తెలియజేస్తాం. కార్తీక మాసం చివరి సోమవారం కావడం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల మంది భక్తులు ఈ రోజు సోమవారం దర్శించుకునే పరిస్థితి ఉంది. అదే భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కల్పించారు మీ ట్రస్ట్ బోర్డు నుంచి? మా బోర్డు తరపు నుంచి మా చైర్మన్ గారు వాళ్ళ మా యొక్క డిపార్ట్మెంట్ తరపు నుంచి అలాగే దేవస్థానం అధికారులను కూడా కోఆర్డినేట్ చేసుకొని ఎటువంటి భక్తులకి ఇబ్బంది లేకుండా లాస్ట్ వారం కాబట్టి చాలా ప్రశాంతంగా తెల్లారగట్ల 3 గంటల నుంచే దర్శనం ఇవ్వడం జరిగింది. అందరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పాలు, నీళ్లు, అలాగే భోజన సదుపాయం ఇత్యాది కార్యక్రమాలను కూడా చక్కగా అభిషేకం చేసుకుని స్వామివారికి శ్వేతవర్ణ పూర్వకంగా, ఎందుకంటే వచ్చేది అమావాస్య గడియలు కాబట్టి ఆ గోధుమ ఛాయలో స్వామివారు మనకందరి భక్తులందరూ మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే గోధుమ ఛాయల్లో ఈ రోజున వచ్చే అమావాస్య గడియలు కాబట్టి ఆయన కనుమీద దర్శనం ఇవ్వడం జరుగుతుంది. భక్తులందరూ కూడా సమన్వయం పాటిస్తూ ఓర్పుగా చక్కగా దర్శనం చేసుకుంటే అందరూ కూడా ఆ యొక్క శివయ్య అందరికీ దర్శనం ఇస్తారు కాబట్టి భక్తులందరూ చాలా సహనంగా ఓర్పుగా రావాల్సిందిగా కోరుతున్నాము. ఏర్పాట్లన్నీ కూడా చక్కగా జరుగుతున్నాయి. ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగినది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఏదైతే పంచారామ క్షేత్రాల్లో ఇటు పశ్చిమ గోదావరి జిల్లా దేవారం గుడిపూడి సోమేశ్వర జనార్దన స్వామి ఆలయంలో అయితే కార్తీక మాసం చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో కార్తీక మాసంలో చివరి సోమవారం కావడంతో ఇప్పటికే భక్తులు అయితే ఈ స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లు వేచి ఉన్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ తో ప్రసాద్, ప్రైమ్ న్యూస్.